హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితోనే మనం ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలని చూద్దాము. చపాతీ కర్రతో లాటివ్వడం అదంతా పెద్ద ప్రాసెస్. సో ఇలా దోశలాగా వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలని చూపిస్తాను. దానికి కావాల్సింది గోధుమ పిండి, నెక్స్ట్ క్యారెట్ తురుము, నెక్స్ట్ కొత్తిమీర అండ్ సాల్ట్, టేస్ట్కి సరిపడా. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకున్నాను. అందులోనే క్యారెట్ వేస్తున్నా, అలాగే చాప్ చేసి పెట్టిన కొత్తిమీర అండ్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. మనం కొంచెం కొంచెం ఇందులో వాటర్ తీసుకుంటూ, మన దోశ పిండి అయితే ఎలా ఉంటుంది, ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ మనం దీన్ని అలా కలిపేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. మన దోశ పిండి అయితే ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పెనం పెట్టి చూద్దాం ఎలా వేయాలి దోశలు అనేసి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి బటర్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. బటర్ అప్లై చేశాను. అప్లై చేసి ఇప్పుడు దానిపైన దోశ పిండి వేస్తున్నాను. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వన్ సైడ్ మంచి కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. మంచి కాలనివ్వండి, కాలనివ్వకపోతే మాత్రం దానికి అంటుకుపోతుంది. చూడండి, ఇది వన్ సైడ్ కాలిపోయింది. నెక్స్ట్ ఇంకో సైడ్ టర్న్ చేస్తున్నా. చూడండి, ఆ దోశలాగా ఎంత ఈజీగా ఊడొస్తుందో. మంచి కాలనివ్వండి, లేదంటే రాదు. టర్న్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత బాగా కాలిందో. సేమ్ ఆ దోశలాగే ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, రెండు వైపులా కాలింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండి దోశలు రెడీ అయ్యాయి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఆల్సో సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్లో ఉంచండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.